హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. గుణ ద లవ్ వారియర్ ఎపిసోడ్ 1కు స్వాగతం. పున్నమి రాత్రి నిశీదిలో సముద్రపు అలలను లెక్క చేయకుండా ఓ 8 సంవత్సరాల పిల్లాడు ఒంటరిగా నడుస్తున్నాడు. అప్పటికే రాత్రి 11 గంటలు దాటింది. ఎక్కడికి వెళుతున్నాడో తెలీదు, ఎక్కడికి వెళ్లాలో కూడా తెలీదు. తీరం లేని నవల నడుస్తూనే ఉన్నాడు. అలా నడుస్తూ నడుస్తూ ఓ అడవిలోకి వెళ్ళాడు. అప్పటికే అతను ఒంటరిగా బయటికి వచ్చి కొన్ని గంటలు దాటింది. తిండి నీళ్లు లేక ఆ చిన్ని ప్రాణానికి నీరసం కమ్ముకొచ్చి ఇప్పుడో అప్పుడో పడిపోతాడేమో అనిలా ఉన్నాడు. సమయం రాత్రి 12. పూర్తిగా పున్నమి గడియలు సంతరించి ఆకాశమంతా మల్లెపందిరిలా మారింది. ఇంతలో ఆ పిల్లాడి శరీరం ఒక్కసారిగా షేక్ అయ్యింది. ఆ షేక్ ఎలా ఉందంటే వాడి శరీరంలోని రక్తం, ఎముకలు ఒక గ్రైండర్లో వేసి రుబ్బినట్లు వణికిపోయాడు. అతనిలో ఏదో శక్తి ప్రవహిస్తున్నట్లు వింత కాంతితో మెరిసిపోతున్నాడు. ఆ సమయంలో అక్కడ ఉన్నది ఒక పిల్లాడు కాదు, ఒక శక్తేమో అని చూసిన ఎవరైనా అనుకుంటారు. కాని ఆ శక్తిని తట్టుకోలేని ఆ పిల్లాడు 2 చేతులతో తలపట్టుకొని మోకాళ్లపై కూర్చొని అమ్మా అని గట్టిగా అరిచాడు. ఆ వెంటనే స్పృహ కోల్పోయి కింద పడ్డాడు. కాని అతని చుట్టూ ఉన్న కాంతి మాత్రం అలానే ఉంది. అదే సమయంలో ఆకలితో అలమటిస్తున్న ఓ పులి మనిషి వాసన గ్రహించి అటుగా వచ్చింది. అది చూడడానికి ఆ బాబు కంటే చాలా పెద్దగా ఉండి క్రూరంగా కూడా ఉంది. బహుశా ఆ బాబు స్పృహలో ఉంటే ఆ పులిని చూసి అతని గుండె ఆగిపోయేది. సరైన సమయానికి తనకి ఆహారం దొరికిందని సంతోషించిన ఆ పులి పరిగెత్తుకుంటూ ఆ బాబు దగ్గరికి వస్తుండగా ఒక్కసారిగా ఆ బాబు చుట్టూ ఉన్న కాంతి అంతకంతకు ఎక్కువవడం మొదలయింది. ఇంచుమించు పులి ఆ బాబు దగ్గరికి వచ్చి సరిగ్గా ఆ బాబును టచ్ చేస్తుంది అనగా ఆ బాబు చుట్టూ ఉన్న కాంతి ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యి పులి టక్కున ఆగిపోయింది. బ్లాస్ట్ అయిన ఆ కాంతిలో నుంచి 12 అడుగుల నాగుపాము తన పడగను విప్పి ఆ బాబుకు రక్షగా ఉండి బుసలు కొడుతూ పులివైపు చూసింది. ఆ చూపుకే వణికిపోయిన పులి తోకముడిచిన కుక్కపిల్లలా అక్కడి నుండి మౌనంగా వెనుదిరిగి వెళ్ళిపోయింది. ఆ రాత్రంతా స్పృహ కోల్పోయిన ఆ పిల్లాడికి తోడుగా ఉంది ఆ నాగుపాము. కొన్ని సంవత్సరాల తర్వాత ఓల్డ్ సిటీ మదీనా బజార్లో 50 అని పర్సులు, హ్యాండ్ బ్యాగులు అమ్మేవాడు ఒకడైతే 100 అంటూ డ్రెస్సెస్ సేల్ చేసేవాడు ఇంకొకడు. నడిచేవాళ్లు నడుస్తుంటే, అమ్ముకునేవాళ్లు అరుస్తుంటే వెహికల్స్ మాత్రం ఆ మనుషుల మధ్య నుంచే పోతున్నాయి. అంత గందరగోళంలో కూడా చీమల్లాంటి ఆ మనుషులందరి మధ్య నుంచి ఒక వ్యక్తి కేర్లెస్గా వస్తూ కనిపించడంతో అతన్ని చూసి అన్నొస్తున్నాడు అంటూ అరిచాడు రోడ్డు సైడ్ బట్టలమ్ముకునే పిల్లాడు. అన్నాలేడు తొక్కాలేడు, వాణ్ణి అనవసరంగా అందలమెక్కించకండి అంటూ కసిరాడు పక్కనే ఉన్న ఒక వ్యక్తి. ఆ మాట వాడు విన్నాడంటే నీ పని అయిపోతుంది అని అతన్ని హెచ్చరించాడు అతని పక్కనున్న మరో వ్యక్తి. ఇంతలో అక్కడికి వచ్చిన ఆ కేర్లెస్ వ్యక్తి సరాసరి అక్కడే ఉన్న ఒక పెరల్స్ షాపులోకి వెళ్ళి ఆ ఓనర్ షర్టు పట్టుకున్నాడు. దాంతో హడలిపోయిన ఆ ఓనర్, ఏ గుణ, ఏం చేస్తున్నావు? ఎందుకు నా షర్టు పట్టుకున్నావు? వదులు అని అన్నాడు. ఆ మాటకి సమాధానం చెప్పకుండా, నువ్వు ముందు బయటికి రారా, నీకెంత ధైర్యం ఉంటే ఈ పని చేస్తావు, ఈరోజు చస్తావు నా చేతిలో అంటూ ఆ ఓనర్ షర్టు పట్టుకుని బయటికి లాగాడు. ఆ ఫోర్స్కు ఆ ఓనర్ షర్టు బటన్స్ అన్నీ రాలిపోయి అతని షర్ట్ ఓపెన్ అయ్యి బాణపొట్ట బయటికి కనిపిస్తుంటే అతన్ని చూసి చుట్టూ ఉన్నవాళ్లంతా పెద్దగా నవ్వారు. దాంతో ఆ ఓనర్ సిగ్గుతో ఒళ్ళు దాచుకోవడానికి ప్రయత్నిస్తుంటే, ఎందుకురా ఒళ్ళు దాచుకుంటున్నావు, అది సిగ్గున్నవాడు చేయాల్సిన పని, నీకెలాగూ సిగ్గులేదు కదా అని అన్నాడు గుణ. ఏ గుణ, మర్యాదగా నన్నొదులు, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఈ ఓల్డ్ సిటీ అంతా మా వాళ్లే, ఒక్కసారి పిలిచానంటే ఆ తర్వాత నువ్వు నామరూపాలు లేకుండా పోతావు అని బెదిరిస్తూ అన్నాడు ఆ షాపు ఓనర్. ఆ మాటకి మండిపోయిన గుణ, ఏది పిలు, నేను కూడా చూస్తాను ఈ గుణాని కాదని ఎవరొస్తారో అని అతని మీదకి వెళ్తూ అడిగాడు. దాంతో ఏం చెయ్యాలో తెలియక ఆ ఓనర్ తలదించుకుంటుంటే, ఇక్కడ కాదు బే నువ్వు తలదించుకోవాల్సిందే, అక్కడికి పదా అంటూ అతని మెడ పట్టుకుని ముందుకు నెట్టాడు గుణ. వెంటనే
ఆ ఓనర్ బాబు షాపు ముందుకు వచ్చి పడ్డాడు. ఆ అవమానానికి ఆ ఓనర్ గుడ్లురుమి గుణ వైపు చూశాడు. ఏంటి బే ఆ చూపు? నీ చూపుకి ఇక్కడ దడుచుకునే వాళ్ళెవరూ లేరులే గాని పదా అంటూ అతని జబ్బ పట్టుకొని లాక్కెళ్లబోయాడు గుణ. కాని ఇంతలో అతని భుజంపై ఒక చెయ్యి పడింది. అప్పటికే ఫుల్ కోపం మీద ఉన్న గుణ, ఏయ్ ఎవడ్రా నన్ను టచ్ చేసింది అంటూ వెనక్కి తిరిగాడు. అక్కడ భూమికి జానడు ఉన్న ఓ ముద్దమందారం లాంటి అమ్మాయి నుంచొని ఉంది. తనని చూడగానే గుణ బ్యాక్గ్రౌండ్లో చూసి చూడంగానే నచ్చేశావే, అడిగి అడగకుండా వచ్చేశావే నా మనసులోకి అంటూ ఓ సాంగ్ పడింది. అతని పాటను డిస్టర్బ్ చేస్తూ, ఏయ్ ఎవడ్రా నువ్వు? ఎందుకు ఆ అంకుల్పై నీ దౌర్జన్యం చూపిస్తున్నావు? ఇందాకడి నుంచి చూస్తున్నా, ఆయనకెవరూ అడిగేవాళ్ళు లేరనుకుంటున్నావా అంటూ తారు రోడ్డు మీద రేకు గీకినట్లు అరవడం మొదలుపెట్టింది ఆ అమ్మాయి. దాంతో పాపం మన గుణాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పోయి చెవులు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటి మాట్లాడావు? నిన్నే అడిగేది, ఆ అంకుల్ని ఎందుకు కొడుతున్నావు అని మళ్లీ కళ్ళెగరేస్తూ అడిగింది ఆ అమ్మాయి. ఇంతలో ఆ ఓనర్ బాబు అదే సందు అనుకుని పరుగున ఆ అమ్మాయి వెనక్కి వెళ్ళి నక్కాడు. హలో మిస్, అతనేం చేశాడు మీకు తెలుసా అని అడిగాడు గుణ. అదే కదా అడిగేది, ఏం చేశాడని కొడుతున్నావు? చెప్పు, టెల్ మీ ఐసే, ఏం చేశాడని అంకుల్ని కొడుతున్నావు? అసలు నీ తండ్రి వయసున్న వ్యక్తిని కొట్టడానికి నీకు మనసెలా వచ్చింది అంటూ అర్రుస్తూనే ఉంది ఆ అమ్మాయి. ఏయ్ ఆపుతావా? ముందు ఆ గొంతు తగ్గించు, వినలేక చస్తున్నాను. అయినా వాడిని కొడితే మధ్యలో నీకేంటి? సమాజ సేవ చేస్తున్నావా అని చిరాగ్గా అడిగాడు గుణ. ఏదో ఒక సేవ అనుకో, కానీ నా ముందు మాత్రం అన్యాయం జరిగితే అస్సలు ఊరుకోను. పదండి అంకుల్, మీరు మీ షాప్లోకి వెళ్ళండి, ఇతనేం చేస్తాడో నేను కూడా చూస్తాను అని అంటూ గుణ వైపు ఛాలెంజింగ్గా చూస్తూ చెప్పింది ఆ అమ్మాయి. ఇంతలో ఆ అమ్మాయి పక్కనే ఉన్న ఫ్రెండ్ మరో అమ్మాయి ఆమె చేతిని పట్టుకొని లాగుతూ, అబ్బా పింకీ, దారిన పోయే దరిద్రాలన్నీ మనకెందుకే? వాళ్ళకి ఏమున్నాయో ఏటో, వాడు చూడు పక్కా రౌడీలా ఉన్నాడు, వాడితో పెట్టుకొని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అంత అవసరమా అని అడిగింది. ఆ మాటలు వినిపించిన గుణ, హలో మేడం, నేను మీరు అనుకుంటున్నట్లు రౌడీని కాదు, గ్రాడ్యుయేట్ ఇక్కడ అని అన్నాడు. ఓ అయితే తమరు చదువుకున్న రౌడీ అన్నమాట, వెటకారంగా అంది గుణతో గొడవ పెట్టుకున్న అమ్మాయి. ఏయ్ రౌడీ గిౌడీ అన్నామంటే ఊరుకునేది లేదు, అయినా మాకు 100 ఉంటాయి. ఇప్పుడు కొట్టుకుంటాం, సాయంత్రానికి కలిసి సిట్టింగ్ వేస్తాం. ఇవన్నీ నీకెందుకు? అనవసరంగా మీకు సంబంధం లేని విషయాల్లో ఇంటర్ఫీర్ అవ్వకుండా ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి పక్కనే ఉన్న ఆ అమ్మాయి ఫ్రెండ్ వైపు చూస్తూ, మీ పెంకీని తీసుకొని ఇక్కడి నుంచి దయచేయండి అని మళ్లీ షాపు ఓనర్ని తన వైపు లాగాడు గుణ. ఇంతలో ఆ పింకీ గుణాకి ఎదురుగా వెళ్ళి వేళ్లు చూపిస్తూ, ఏయ్ పెంకీ కంకీ అన్నామంటే చంపేస్తాను, అయినా ఆ అంకుల్ నిన్ను చూసి అంతలా భయపడుతుంటే మేము ఒకటంటావేంటి అని అడిగింది. వాణ్ణి పాపం అన్నావంటే నీ దవడలు పగిలిపోతాయి, ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడావు. అయినా పోనీలే, పొట్టిగా ఉన్న అందంగా ఉన్నావని సైలెంట్గా ఉంటున్నాను. ఇంకా ఓవర్ చేస్తే ముందు నీ సంగతి చూశాక తర్వాత వాడిని పట్టుకెళ్తాను అంటూ పింకీ మీదకి వెళ్ళాడు గుణ. కాని పింకీ ఏ మాత్రం బెదరకుండా చున్నీ తీసి నడుముకు కడుతూ, ఏం చేస్తావు ఏం చేస్తావు అని అంది. అది చూసి, ఆగవే పింకీ, ఇదంతా మనకు అవసరమా, రావే వెళ్ళిపోదాం అంటూ పింకీని బలవంతంగా అక్కడి నుంచి లాక్కెళ్ళింది ఆమె ఫ్రెండ్. వెళుతున్న వాళ్ళని చూసి, అలా రండి దారికి అని వెంటనే షాపు ఓనర్ వైపు చూసి, నువ్వేంట్రా ఆ పిల్ల వెనక్కి వెళ్ళి దాక్కుంటున్నావు? ఆ పొట్టి మిరపకాయ నిన్ను కాపాడుతుందనుకున్నావా అని అంటూనే అతన్ని నెట్టుకుంటూ లాక్కెళ్ళి ఓ ఇంటి ముందు పడేశాడు గుణ. కింద పడిన అతను, గుణ గొడవద్దు, నీకు దానికి ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, నన్నుదిలే ప్లీజ్ అని బ్రతిమాలాడు. డబ్బిస్తే నువ్వు చేసిన తప్పు ఒప్పైపోతుందా? ఈ గుణాన్ని డబ్బుతో కొనలేవు అని చెప్పి ఎదురుగా ఉన్న ఇంట్లోకి చూస్తూ, రత్నక్క బయటికి రా, వచ్చాడు మన షేక్ అలీ అంకుల్ అని అరిచాడు. ఆ అరుపు వింటూనే హడావుడిగా పైకి లేచి గుణ నోరు మూసిన అలీ, నీకు పుణ్యం ఉంటుంది, ఆగు గుణ, ఈ ఏరియాలో నాకు 4 సెటప్ కూడా ఉంది, అనవసరంగా దాని ముందు డౌన్ అయిపోతాను. ఇప్పుడు నీకు మీ అక్కకి కావలసింది డబ్బే కదా, ఆ విషయం నాకు తెలుసులే, మీరు అడిగినంతా ఇస్తాను, ముందు నన్ను వదిలేయండ్రా అని బ్రతిమాలాడు. ఇంతలో బయటికి వచ్చిన రత్న అలీ చెంపపై లాగి పెట్టుకొట్టి
డబ్బు ఇస్తానంటున్నావు గాని ఎంతిస్తావో చెప్పవేంట్రా ముసలి పీనుగా అని అంది. అప్పటికి కాని గుణ ఇంతసేపు తనని ఎందుకు వదలలేదో అర్థం చేసుకున్న అలీ, సారీ అది మర్చిపోయాను, ఇదిగో ఈ 25,000 ఉంచుకోండి, ఇంకా కావాలన్నా ఇస్తాను, కానీ ఇప్పటికి మాత్రం నన్ను వదిలేయండి అంటూనే తన పాకెట్లోని డబ్బులు తీసి గుణ ముందు పెట్టాడు అలీ అంకుల్. ఆ డబ్బు చూసిన రత్న కళ్ళు మెరిసిపోతే గుణ మాత్రం ఇవి సరిపోవు అని అన్నాడు. కానీ అప్పటికే రత్న ఆ డబ్బులు తీసుకొని లెక్క పెట్టడం మొదలుపెట్టింది. సరే గుణ, సాయంత్రం ఇద్దరం సిట్టింగ్ వేద్దాం, అక్కడిస్తానులే మిగతా డబ్బు, నన్ను వదిలే గుణ అని కాళ్ళు పట్టుకున్నంత పని చేశాడు అలీ. సరే ఏడవకు, మరోసారి మా అక్క జోలికి వచ్చావనుకో నీ ఆస్తి మొత్తం రాసివ్వాల్సి ఉంటుంది, అర్థమైందా అని బెదిరిస్తూ అన్నాడు గుణ. సరే గుణ, అర్థమైంది, ఇంకెప్పుడు మీ అక్క జోలికి రాను అని బుద్ధిగా చెప్పాడు అలీ. సరే ఇకెళ్ళు అని విసుగ్గా అన్నాడు గుణ. దాంతో అదే 10,000 అని అనుకున్న అలీ అక్కడి నుండి పరుగున వెళ్ళిపోయాడు. డబ్బులు లెక్కపెడుతున్న రత్న చేతిలో నుంచి వెంటనే ఆ డబ్బులు గుంజుకున్నాడు గుణ. రేయ్ తమ్ముడు, నాక్కూడా సగం ఇవ్వరా అని అడిగింది రత్న. నీకెందుకు డబ్బులు అని అవి లెక్క పెడుతూనే అడిగాడు గుణ. షాపింగ్కి వెళ్తాన్రా, చాలా రోజులవుతుంది వెళ్ళి, ప్లీజ్ ఓ 5,000 ఇవ్వరా అని అడిగింది రత్న. ఆ మాటతో ఆ డబ్బులో నుంచి 2,000 తీసి ఆమె చేతికి ఇచ్చి, వీటితో వెళ్ళు షాపింగ్కి, పండగ చేసుకో అని చెప్పి మిగిలిన డబ్బును తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గుణ. అదంతా చూస్తున్న పక్కింటి పావని రత్న దగ్గరికి వచ్చి, ఏంటి రత్న, కష్టం నీది, డబ్బులు మాత్రం ఎప్పుడూ నీ తమ్ముడు గుణ లాక్కుంటాడు, అయినా నువ్వెందుకు ప్రతిసారి వాడు చెప్పినట్లే వింటావు అని అడిగింది. ఆ మాటతో చిన్నగా నవ్వి, ఎందుకంటే వాడు నాతో ఉండబట్టే నేనింకా ఇలా ఉన్నాను, లేదంటే నా బ్రతుకు ఎప్పుడో కుక్కలు చింపిన విస్తరయ్యేది. అయినా ఇందులో నా కష్టం మాత్రం ఏముంది, జస్ట్ నా మీద మోజుపడ్డ వాళ్ళని ఫోన్ కాల్లో ట్రాప్ చేస్తాను, వాళ్ళని బెదిరించి డబ్బులు లాగేది వాడే కదా అని నవ్వుతూ అంది రత్న. ఇంతలో అక్కడికి వచ్చిన ఎదురింటి నీలిమ, ఎంత గర్వంగా చెబుతున్నావు రత్న, అలా డబ్బులు లాగడానికి సిగ్గుగా లేదు అని అడిగింది. ఆ మాటతో మూతి 3 వంకలు తిప్పిన రత్న, అబ్బో సిగ్గు, ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకొని నా కోసం సొల్లు కార్చే మగాడికి లేని సిగ్గు నాకెందుకు, నేనేం తప్పు చేయడం లేదు, నా అందాన్ని జీవితాన్ని దోచుకోవాలనుకునేవాడిని నేను దోచుకుంటున్నా అని ధైర్యంగా చెప్పింది రత్న. సర్లే కానీ రత్న, వాడు ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఏం చేస్తాడంటావు అని ఇంట్రెస్టింగ్గా అడిగింది పావని. ఏమో తెలీదు, ఏదో ఒకరోజు నా కోసం మూడిని కొనుక్కొస్తాడేమో అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది రత్న. వెళుతున్న ఆమెనే చూస్తూ, హా, మొగుడు చచ్చిన దీనికి అయ్యావ చావలేదు, ఇంకా మొగుడు కావాలంట, మొగుడు, కర్మ అనుకుంటూ వెళ్ళిపోయింది నీలిమ. ఏ, మగాడికి పెళ్ళాం చావగానే ఇంకో పెళ్ళాం కావాలి, కానీ ఆడదానికి తోడొద్దా, ఓ ఆడదాని బాధ మరో ఆడదానికి అర్థం కాకపోతే ఎలా, ఏం మనుషులో ఏంటో అని మనసులోనే అనుకొని తన ఇంట్లోకి వెళ్ళిపోయింది పావని. మరుసటి రోజు ఉదయం ఇన్షర్ట్ చేసుకుని చక్కగా రెడీ అయ్యి అద్దం ముందు తనని తాను చూసుకుంటున్న గుణాన్ని చూసి, అబ్బా నా తమ్ముడు ఎంత చక్కగా ఉన్నాడో, నీ ముందు హీరో ప్రభాస్ కూడా పనికిరాడ్రా అని అంటూ మురిసిపోయింది రత్న. ఆమె అభిమానానికి నవ్వుకొని, సరిసర్లే ఆ పక్క నీ పోలికలు, ఈరోజు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఈ ఉద్యోగమైనా వస్తే మనిద్దరి బాధలు తీరిపోతాయి, లైఫ్ సెటిల్ అయిపోతుంది అని చెబుతూనే ఫైల్ తీసుకున్నాడు గుణ. ఉద్యోగం నా తమ్ముడికి కాక ఇంకెవరికొస్తుంది, అయినా నా తమ్ముడికి ఉద్యోగం ఇవ్వాలంటే వాడికి రాసి పెట్టుండాలి, సర్లే ముందు నువ్వు వచ్చి టిఫిన్ చేసి ఆ తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళు అని పిలిచింది రత్న. దాంతో ఆమె ప్రేమకు నవ్వుకుంటూ ఆమె పెట్టింది తిని, సరే ఇక నేను వెళ్తున్నానక్కా అన్నాడు గుణ. సరే కానీ సాయంత్రం త్వరగా ఇంటికి రారా అని బెంగగా అంది రత్న. ఎందుకక్కా, ఎవడైనా ఏమైనా చేస్తాడా, లేక ఎవడైనా ఏమైనా అంటున్నాడా అని మొబైల్ చూస్తూ అడిగాడు గుణ. అదేంట్రా, ఈరోజు ఏ రోజో మర్చిపోయావా ఏంటి అని సీరియస్గా అడిగింది రత్న. దాంతో వెంటనే ఆ రోజు సంగతి గుర్తొచ్చి గుణ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది, ఆ రోజుకి ప్రత్యేకత ఏంటి తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గుణ ద లవ్ వారియర్లోని
నెక్స్ట్ ఎపిసోడ్ను వినాల్సిందే. అలాగే మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హైప్ పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.